housemates we traveled together for many years when we stayed in this place మచిలీపట్నం. తర్వాత నేను హైదరాబాద్కి మూవ్ అయిపోయిన తర్వాత కూడా మేము స్వామినాథన్ అన్న ఆల్మోస్ట్ లైక్ వి కీప్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్ ఆన్ ఎ డైలీ బేసిస్. We have a lot of strong family connections with each other. We stand by each other in every thick and thin of our times. అటువంటి ఈ కుటుంబంతో దేవుడు మాకు ఇచ్చిన సంబంధ బాంధవ్యాలను బట్టి దేవుని మేము స్తుతిస్తూ ఉన్నాం. పిట్టా వారు యాక్చువల్గా మాకు బంధువులు కూడా అవుతారు. పిట్టా కుటుంబానికి మరి వేదపూడి కుటుంబానికి కూడా మాకు ఎంతో అది సంబంధ బాంధవ్యాలు గత కొన్ని తరాలుగా ఉంటూ ఉన్నాయి. దాన్ని బట్టి కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం. శాస్త్రి అన్నతో నాకున్న కొన్ని ప్రత్యేకమైన మరి సందర్భాలని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే అబౌట్ అవర్ బిలవ్డ్ బ్రదర్ శాస్త్రి ఈజ్ సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. గొప్ప మానవతావాది అంటే ఆయన ఎంత కల్మషం లేని వ్యక్తి అంటే అంత ప్రేమని ఆయన అందరి మీద చూపిస్తూ ఉండేవాడు. చాలా మర్యాదస్తుడు. ఎంత మర్యాదస్తుడు అంటే లేడీస్ని అక్కడ చాలామంది ఇక్కడ మాట్లాడిన వాళ్ళు చెప్తూ ఉన్నారు, అమ్మ అనే సంబోధన తప్పితే వేరే సంబోధన ఆయన చేయటం నేను ఎప్పుడు గమనించలేదు. శాస్త్రి అన్నతో అప్పుడప్పుడు నాకు చిన్న ఒక చమత్కారమైన సంఘటనలు జరుగుతూ ఉండేవి. ఆయన మాతో ఇంటర్మీడియట్ కలిసి చదివాడు కాబట్టి నేను శాస్త్రి అని అప్పుడప్పుడు గబుక్కుని అనేవాడిని. అన్నయ్య అని పిలవటం అవసరం. అన్నయ్య కూడా కాదు, మాకు ఇక్కడ ఒక ప్రత్యేకమైన సంబోధన ఉంటుంది, అన్నాయి అన్నాయి అని చెప్పేసి పిలవటం మాకు అలవాటు. ఆయన ఎప్పుడైనా నేను అన్నాయి అని పిలవకపోతే ఇమీడియట్గా అనేవాడు, ఏది నువ్వు నా నాన్నని పిలవట్లేదు తమ్ముడు అని అనేవాడు. నువ్వు నాతో కలిసి చదువుకున్నా నిన్ను ఎట్లా నేను అన్నయ్యని అంటానని చెప్పేసి కాసేపు ఆయన ఆట పట్టించేవాడిని. అట్లా మేము సరదాగా ఉంటూ ఉండేవాళ్ళం. కొంతకాలం పక్కన ఉన్న గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం. నాగేంద్రం, నేను, శాస్త్రి, అప్పుడున్న మా ఫ్రెండ్ సర్కిల్ మేమంతా ఉండేవాళ్ళం. ఒక కాలేజీలో కలిసి చదివాం. వన్ గ్రేట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు రీకలెక్ట్ ఎట్ దిస్ మూమెంట్ ఈస్ మై ఫాదర్ పాస్డ్ అవుట్ ఇన్ 2016. ఆయన డెడ్ బాడీ మేము మచిలీపట్నం తీసుకుని వచ్చాం. వీ కేమ్ వెరీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, సే అరౌండ్ 4:30. తీసుకురాగానే శాస్త్రి అన్న వాజ్ వన్ ఆఫ్ ద గైస్ వాజ్ అవైటింగ్ దేర్ టు రిసీవ్ అస్. మా ఇంటి దగ్గర పెండాల్ వేస్తుంది అక్కడ షామియానా. వచ్చి రాగానే డెడ్ బాడీని ఆయనే దగ్గరుండి మరి శాస్త్రి తర్వాత హెరాల్డ్ వీళ్ళంతా కలిసి డెడ్ బాడీని కింద దించి ఫస్ట్ థింగ్ చేసింది ఏంటంటే శాస్త్రి అన్న వచ్చి మా నాయనకి డెడ్ బాడీకి స్నానం చేయించాడు. ఆయన దట్ మూవ్ మీ ఎ లాట్. అంతగా నేను కదిలించబడ్డానంటే అసలు ఆ టైంలో మా వరకు వెయిట్ చేసి ఉండటమే, మరి మేము వచ్చే వరకు అక్కడ ఉండి రాగానే మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే డెడ్ బాడీకి వి గివ్ ఎ బాత్. మరి స్నానం చేయించి ఆయనే దగ్గర నుండి చేశాడు. మొత్తం చేయించి మళ్ళీ మన ఆయనకి ఆ డెడ్ బాడీకి ఆయన సూట్ వేసి ఆయనకి చక్కగా బట్టలు వేసి ఆయన్ని ఒక గుడ్ ప్రెజెంటబుల్ వేలో ఆ కాఫిన్లో పెట్టడం జరిగింది. అది నాకు ఒక విధమైన ఇండెటెడ్ టు శాస్త్రి అన్న నాకు అనిపించింది అనమాట. ఈయనకి నేను రుణపడిపోయి ఉండాను అని చెప్పేసి నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది. ఇట్ సో హ్యాపెండ్ దట్ ఆన్ December 25th I was here in మచిలీపట్నం, బందర్లో for the very first time after my marriage of 29 years. మచిలీపట్నంలో we were here during the Christmas season. I just wanted my wife to have a feel of how the Christmas is celebrated in Machilipatnam. The early morning CSI worship service. వచ్చినప్పుడు శాస్త్రి అన్న నాకు మా ఇంటి ముందే కనిపించాడు. చూడంగానే చాలా దుఃఖంగా అనిపించింది. ఏంది ఎంతగా వీక్గా అయిపోయాడు ఈ మనిషి. కానీ బట్ హీ వాజ్ ఎగ్జూబరెంట్. స్టిల్ హీ వాజ్ కికింగ్ స్ట్రాంగ్ అండ్ టాకింగ్ వెరీ హ్యాపీలీ అండ్ జాయ్ఫుల్లీ. హీ రిసీవ్డ్ అస్.
నాకు ఎందుకు అనిపించింది, అన్న మన ఇద్దరం ఫోటో దిగుదాం రా అని చెప్పేసి ఆయన పిలవడం జరిగింది. ఇద్దరం ఫోటో దిగాము. ద ఫాలోయింగ్ డే ఐ ట్రావెల్డ్ బ్యాక్ టు మై ప్లేస్. సో ఐ వాజ్ వెన్ ఐ రీచ్ మై డెస్టినేషన్ ఐ రిసీవ్డ్ ఏ కాల్. ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పారు బంధం నుంచి, శాస్త్రి అన్న ఇస్ నో మోర్ అని చెప్పినప్పుడు చాలా దుఃఖంగా అనిపించింది. వి మిస్ ఏ వెరీ బిలవ్డ్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. కాబట్టి ద బెరీవుడ్ ఫ్యామిలీ ఎక్స్ప్రెస్ అవర్ heartfelt condolences to the family, especially Shastra Anna's wife, Mrs. Usha, and also his children, and also his extended family, and especially the siblings, Swaminathan Anna and Buji, all the way he came from America. It was a very short duration of time that he could make it over here. And also Radhaka, I am seeing Radhaka after 6-7 years of time. కాబట్టి ఈ కుటుంబాన్ని మన వ్యక్తిగత ప్రార్థనలో ఎత్తిపట్టుకుంటూ ఆ కుటుంబం కొరకు మరి ముఖ్యంగా శాస్త్రి అన్న కుటుంబం యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రతి ఒక్కరూ రక్షణానుభవంలోకి రావాలని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత మరి ప్రభువుగా అంగీకరించాలని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నా విశ్వాసం ఏంటంటే మరి శాస్త్రాన్న he had a faith in Lord Jesus Christ because he accompanied with us to many times to the church worship services. కాబట్టి ఆయన ప్రభువునందు నిద్రించి ఉన్నాడని నేను సంతోషిస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి అదే విధంగా ఆయన బిడ్డలిద్దరూ మరి ఆయన భార్య వారు కూడా ప్రభువుని ఎరిగి సొంత రక్షకునిగా అంగీకరించి మరి విశ్వాస యాత్రలో కొనసాగుతూ నిత్య జీవానికి వారసులు కావాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ యొక్క సమయాన్ని అనుగ్రహించిన మాస్టర్ గారికి మరి కుటుంబ సభ్యులకి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను.